ఈవిడ మాతాజీ అండి. ఈవిడ చాలా యాత్రలు వెళ్ళారు, చాలా యాత్రలు చూశారండి. మొత్తం భారతదేశంలో ఏంటి అన్ని కానీ చాలా యాత్రలు చూశారు. మనకి చిన్న విషయాలు ఏవో చెప్తానన్నారు మంచివి దేవుడి గురించి. కాశీ కూడా చాలా సార్లు వెళ్ళారండి. ఆవిడ నెలలా వెళ్తూనే ఉంటారు. చెప్పండి అమ్మా, ఏదైనా మంచి విషయాలు 4 మాకు చెప్పండి. నేను కొంచెం గంగామాత గురించి చెప్తాను. గంగా నది గురించి. గంగా నదిలోనండి మనం అందరం స్నానాలు చేస్తే ఎంతో పవిత్రం అవుతాం అన్నమాట. మన పాపాలన్నీ పోతాయి అన్నమాట. అయితే ఆమెకి మన పాపం అంటుకొని రాత్రి ఆమె నల్లగా అయిపోతుంది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రోజు వీళ్ళ పాపాలన్నీ మోసేటట్టుకే నేను ఇలా నల్లగా అయిపోతున్నాను, నేను మామూలుగా అవ్వాలంటే ఏం చేయాలంటే రోజు హోమం చేసే చోటకి వెళ్ళి అక్కడ సమిధలు సమకూర్చడం, ఆ హోమం అంతా అలికి ముగ్గులు పెట్టడం అలా చేయాలి రోజు రాత్రిళ్ళు వెళ్ళి అని చెప్తామన్నమాట. ఆమె రోజు వెళ్ళి హోమాలు జరిగే చోటకి వెళ్ళి అక్కడ అలకడం, సమిధలు సమకూర్చడం అలా చేసేది. మరి గంగామాతే ఆమె పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటుంటే మన పాపాన్ని మనం ఎంత ప్రక్షాళన చేసుకోవాలి? మనం కూడా అందుకనే ఇలాంటి పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటే మన పాపం కొంతైనా ప్రక్షాళన అవుతుందనే నమ్మకంతో నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం చూసేసాను. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.